పవన్ కి చెక్ పెట్టొచ్చు అనే ఆలోచన లేదంటే ముద్రగడికి తోడు ఉండాలన్న ప్లానో కానీ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ నిర్ణయానికి వచ్చాడు. రాయబారం కూడా పంపాడు. ఆమె వెళ్లి అదే సంగతి చెబితే చిరంజీవి చెప్పిన సమాధానం జగన్ కి కాళ్ల కింద షాక్ తగిలింది. ఇంతకీ చిరంజీవి ఏమన్నాడు? వెళ్ళిందెవరు? ఖైదీ సినిమా వచ్చిన కొత్తలో చిరంజీవితో రోజా పదే పదే కనిపించడం, సాక్షి టీవీ కోసం ఇంటర్వ్యూ కూడా చేయడం గుర్తుందా? ఆ కాంబినేషన్ వెనక చిత్రమైన రాజకీయం నడిచింది. రోజా ఒకప్పుడు చిరంజీవితో కలిసి నటించిన హీరోయిన్ కదా. ఆమెతో జగన్ రాయబారం నడిపాడు. మీరు ఉన్న కాంగ్రెస్ కి ఎలాగూ ఏపీలో లైఫ్ లేదు. మీ రాజ్యసభ టర్మ్ కూడా అయిపోతోంది మరో ఏడాదిలో. మరి మీరు మా వైపు రావచ్చు కదా. రాజ్యసభకి వెళ్లొచ్చు. కాలం కలిసొస్తే కేంద్రంలో మళ్లీ మంత్రి కూడా కావచ్చు. మీకు మా పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది అని ఆమె ప్రపోజల్. ఆల్రెడీ తిన్న ఎదురు దెబ్బల ప్రభావమో లేదంటే జగన్ గురించి ముందే తెలిసిన ఫలితమో కానీ చిరంజీవి జాగ్రత్త పడ్డాడు. నా ప్రభావం ఎంతో ఆల్రెడీ నేను తెలుసుకున్నా కదా అనుకున్నాడనుకుంటా. అందుకే మరో మాట కూడా అన్నారట. అప్పట్లో సంతకాలు పెట్టించుకున్నారు అంటేనే నన్ను అవమానించేలా మాట్లాడారు అని కూడా గుర్తు చేశారట. అంటే నేను బాధపడ్డా. మీ పార్టీలోకి వచ్చే ఉద్దేశం లేదు అని అర్థం చేసుకోవాలేమో. పాపం చిరంజీవి ఇంతకన్నా క్లారిటీగా ఏం చెబుతాడు చెప్పండి. జగన్ ఎంత బిక్కుబిక్కుమంటున్నాడో తెలిసేది ఇలాంటి ప్రయత్నాలతోనే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.